ఇంజనీర్ పోస్టులు పడ్డాయి. 3 జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ మొత్తం 290 ఏఈ పోస్టుల భర్తీకి చర్యలు. ఆర్ఎండ్బి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీలు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల ఆహ్వానం అంటూ చూస్తున్నామండి. సో ఇక 290 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ వేస్తూ ఉన్నారు. సో అందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కూడా టీజీపీఎస్సీ చెప్తా ఉంది. సో అందరూ కూడా వన్ టైం పాస్వర్డ్ అది మొత్తం కూడా అది మళ్ళీ అందరూ కూడా దాన్ని రినివల్ చేసుకోవాలని చెప్పి ఇప్పటికే చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 290 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి మంగళవారం 3 వేర్వేరు నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ ఎం హరిత వెబ్ నోట్ విడుదల చేశారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖ ఆర్ఎండ్బిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సివిల్ ఎలక్ట్రికల్ పోస్టులతో పాటు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అన్ని పోస్టులకు గరిష్ట వయో పరిమితితో ప్రభుత్వం 10 ఏళ్ల సడలింపు ఇచ్చిందని 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పోస్టులకు అర్హులని కమిషన్ తెలిపింది. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్సైట్ www.tgpsc.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సూచించింది. అప్లికేషన్ ఫీజు 1000, ఎగ్జామినేషన్ ఫీజు 120 నిరుద్యోగ మినహాయింపుగా నిర్ణయించారు. అయితే అభ్యర్థులు తప్పనిసరిగా టీజీపీఎస్సీ వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీపీ వన్ టైం రిజిస్ట్రేషన్ను చేసుకోవాలని చెప్పి కూడా సూచించారు. ఆర్ఎండ్బిలో 222 ఏఈ పోస్టులు నోటిఫికేషన్ ముఖ్యంగా రవాణా, రోడ్లు, భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయంటూ చూస్తా ఉన్నాం. దీంతో పాటు ఇక్కడ వాస్తవానికి కూడా పోలీస్ శాఖలో కూడా చాలా వరకు ఖాళీలు ఉన్నాయి. అవి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. చాలామంది కళలు కంటా ఉన్నారు. ఒక్కొక్కరి కళ నేను ఎస్ఐని కావాలి, కానిస్టేబుల్ కావాలి, సిఐ కావాలని చెప్పి ఒక్కొక్కరి కళ. సో అందులో కూడా వేయాలి. దాంతోపాటు ఇక్కడ చాలా వరకు టెట్ రాసి అర్హులైన వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు డిఎస్సి వేస్తాడా, టీచర్ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు అని చెప్పి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. మీరు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఎప్పుడెప్పుడు మీరు నోటిఫికేషన్ వేస్తారు అంటే ప్రతి నెల నోటిఫికేషన్ ఉంటుంది, అని చెప్పడం కాదు. ఏ నెలలో ఏ నోటిఫికేషన్ ఉంటుంది, ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాన్ని మీరు జాబ్ క్యాలెండర్ ద్వారా వేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉన్నది. సో ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి చెప్పడం జరుగుతూ